దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి యోబు భక్తుడు అంత గొప్పవాడు అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే యోబు యొక్క కుటుంబం గురించి మనకి కనబడుతూ ఉంది. యోబు యొక్క వ్యక్తిత్వం గురించి మనకి కనబడుతూ ఉంది. అలాగే యోబు ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు అనే విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి కనబడుతూ ఉన్నవి. అసలు ఈ యోబు ఎవరు, ఈ దేశస్థుడు అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో ఈ విధంగా యోబు యొక్క పరిచయం అనేది మనకి కనబడుతూ ఉంది. ఈయన యొక్క దేశాన్ని కనుక మనం చూసినట్లయితే ఊజు దేశము అనే మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ ఊజు దేశంలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా యోబు మనకి కనబడడం అనేది జరుగుతుంది. మరి మొట్టమొదటిగా యోబుని యొక్క ప్రస్తావన మనకి కనబడుతున్నప్పుడు ఒక మనుష్యుడు అనే మాట మనకి కనబడుతుంది. అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని సంబోధించినట్లుగా ఇక్కడ యోబుని గురించినటువంటి పరిచయం అనేది మనకి కనబడుతుంది. అంటే ఒక గొప్ప అధికారిగా మనకి పరిచయం ఇక్కడ కనబడట్లేదు, లేదంటే ఒక గొప్ప ధనవంతుడిగా ఇక్కడ యోబుని గురించినటువంటి పరిచయం అనేది మనకి కనబడట్లేదు. కానీ ఒక సాధారణమైనటువంటి మరి వ్యక్తిగా యోబు యొక్క పరిచయం అనేది మనకి కనబడుతుంది. ఇతనికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు కనుక మనం చూసినట్లయితే మరి ఈ విధంగా ఈ యోబు జీవితంలో అతడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, అతడు యథార్థవంతుడు. అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వాడు, యథార్థంగా జీవితాన్ని జీవించే ఒక వ్యక్తిగా యోబు యొక్క మనస్తత్వం అనేది కనబడుతోంది. ఇది మొదటి లక్షణం. అయితే రెండవ లక్షణము న్యాయవంతుడు. అంటే ధనానికి ఆశపడో, అధికారానికి ఆశపడో, లేకపోతే వేరే యొక్క మరి ఆ ఒత్తిడికి లోనయ్యి ఎప్పుడు కూడా న్యాయాన్ని వేరే విధంగా చెప్పడం, అన్యాయానికి మరి సహకరించడం, ఇట్లాంటి ఆలోచనలు అనేవి యోబు జీవితంలో కనపడవు మనకి. ఇది రెండవ లక్షణం కింద యోబు జీవితంలో మనకి కనబడుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యోబు యొక్క జీవితంలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయాన్ని కలిగి ఉన్నాడు, భక్తిని కూడా యోబు భక్తుడు కలిగి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. చాలామంది జీవితాలు కనుక మనం చూసినట్లయితే భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. ఈ రెండు కూడా ప్రతి విశ్వాసకి ఉండడం అనేది చాలా అవసరం. ఈ రెండూ లేకుండా దేవునికి దగ్గరగా జీవించడం అన్నా, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం అన్నా మరి అది జరిగే వాస్తవం అయితే కాదు. ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధి అన్న, దేవుని కార్యక్రమాలన్నా, ప్రార్థన అన్న, పరిశుద్ధ గ్రంథం అన్న, ప్రతి ఒక్కరికి కూడా భయము ఉండాలి, భక్తి కూడా ఉండడం అనేది చాలా అవసరం. అందుకే యోబు భక్తుడికి దేవుడంటే భయం ఉంది, అలాగే దేవుడంటే భక్తి ఉంది. ఈ రెండు ఉన్నవి కనుకనే మరి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడిగా కూడా యోబు భక్తుడు మనకి కనబడుతున్నాడు. అంటే దేవుని యొక్క భయం, దేవుని యొక్క భక్తి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో కనబడుతూ ఉంటాయో ఆ చోటులో మరి చెడుతనానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉండదు. కాబట్టి మరి ఎప్పటి వరకు మనం యోబు యొక్క దేశాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే యోబుకున్నటువంటి గొప్ప లక్షణాల గురించి కూడా మనము ధ్యానించుకోవడం అనేది జరిగింది. ఇలాంటి క్రమంలో యోబు యొక్క కుటుంబాన్ని కూడా మనం చూసినట్లయితే అతడికి 7 కుమారులు ఉన్నారు, అలాగే 3 కుమార్తెలు ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అంటే యోబు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. యోబుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణాలు కూడా మనం గమనించినట్లయితే అతడు ఈ లోకంలో యథార్థంగా బ్రతికాడు, న్యాయంగా బ్రతికాడు, దేవుని నమ్మాడు,
దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి చెడు అలవాట్లను సమస్తాన్ని కూడా విడిచిపెట్టిన వాడిగా యోబు మనకి కనబడుతున్నాడు. కాబట్టి అందువలనే యోబు యొక్క కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. 7 కుమారులను ఇచ్చాడు. అలాగే 3 కుమార్తెలు. అంటే యోబు యొక్క సంతానాన్ని కనుక మనం చూసినట్లయితే 10 మంది సంతానంగా మనకి యోబు యొక్క కుటుంబం కనబడుతూ ఉంది. మరి ఎంత సంతానం కలిగినటువంటి యోబు, ఈ సంతానం మాత్రమే కాదు కానీ ఆ కుటుంబ అవసరతలకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు యోబుకి కలుగజేశాడు. ఏమేమి ఇచ్చాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు. అంటే ఈ ఆనాటి దినాల్లో మరి ధనవంతులుగా పిలువబడే ప్రతి ఒక్కరు కూడా మరి పశు సంపదను కలిగి ఎక్కువ ఎవరైతే పశు సంపదను కలిగి ఉంటారో వారు ధనికులు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. అంటే నేటి దినాల్లో మరి ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాలైనటువంటి మరి ఉద్యోగాలు అనేవి మనకి కనబడుతున్నప్పటికీ మరి ఆనాటి దినాల్లో ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి మరి పాడి పంటలు ఎవరైతే ఎక్కువ కలిగి ఉంటారో వారు మాత్రమే ధనవంతులుగా మనకి లోకంలో పిలువబడడం అనేది జరిగింది. కాబట్టి ఈ యోబు విషయంలో కూడా మరి కావలసినటువంటి సమస్త పాడి పంటలు కూడా యోబు కలిగి ఉండడం మనకి చూస్తూ ఉన్నాం. ఇంతటితో తన కుటుంబ విషయాలు మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇంకా బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండిన గనుక, అంటే తన కుటుంబంలో బహుమంది పనివారు అంటే చాలామంది యోబు యొక్క ఇంట్లో పనిచేసినట్లుగా మనకి కనబడుతుంది. అంటే తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, మరి కుటుంబం విషయంలో కూడా లోటు లేదు. సమృద్ధికరమైనటువంటి స్థితిని యోబు కలిగి ఉన్నాడు. మరి ఏ పనులు కావాలంటే ఆ పనులు సమస్తము కూడా సమయానికి జరిగే బహుమంది పనివారుగా ఉన్నట్లుగా కూడా మనకి కనబడుతూ ఉంది. మరి ఇంత కలిగినటువంటి యోబు ఏదో ఒక ప్రాంతానికి ధనికుడిగా మనకి కనబడట్లేదు, లేదా ఒక గ్రామానికో లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో గొప్పవాడిగా మాత్రమే కాదు కానీ అక్కడ మనం చూసినట్లయితే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉంటాడు. అంటే తూర్పు దిక్కు, ఆ దిక్కు వైపు మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులు మరి అనేక ప్రాంతాల్లో ఉంటాయి. అనేక మంది జనాలు తూర్పు దిక్కున నివాసం చేయడం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. మరి ఆ జనులందరిలో కూడా యోబు ఎలా కనబడుతున్నాడు? గొప్పవాడిగా కనబడుతున్నాడు. బహు సంపద కలిగినటువంటి వ్యక్తిగా యోబు కనబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము కూడా యోబుకి తన జీవితంలో ఎలాంటి లోటు లేదు. కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, పనివారు ఉన్నారు, మరి గర్భఫలం అంటే 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు, కుటుంబాలు, ఎంతో సంతోషంగా జీవించే కుటుంబంగా యోబు యొక్క కుటుంబం అనేది మనకి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి యోబు యొక్క దినచర్యని కనుక మనం చూసినట్లయితే మరి 4వ వచనంలో అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందులు చేయుటకే చేయనే కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి. అంటే యోబు యొక్క దినచర్యని కనుక మనం చూసినట్లయితే మరి వంతుల వారీగా తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరి దగ్గరికి కూడా మరి ఈ విందుతోటి సంతోషంగా మరి బిడ్డలతోటి వారి యొక్క కుటుంబాలతోటి యోబు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడిపేవాడు. అంటే తన జీవితంలో అలా లోటంటూ లేదు, కష్టం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, సమృద్ధి అన్ని రకాలుగా ఏ రకంగా యోబు యొక్క జీవితాన్ని చూసుకున్నా ఒక ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా యోబు మనకి కనబడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వారి వారి విందు దినాలు ఎప్పుడైతే పూర్తయినాయో మరి వెంటనే యోబు యొక్క ఆలోచన లోకానుసారంగా మనకి కనపడదు. ఇక్కడ యోబు ఎంతలా ఆశీర్వదింపబడ్డాడంటే
దానికి గల కారణం ఏంటి, దానికి గల సీక్రెట్ ఏంటి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ 5వ వచనంలో మనకి కనబడుతుంది. ఏమంటున్నాడు? యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి. అంటే యోబు యొక్క ఆలోచన గనక మనం చూసినట్లయితే మరి కుటుంబంతో సంతోషంగా గడపడం తప్పు కాదు, కానీ ఆ కుటుంబం సంతోషంగా ఉన్నటువంటి సమయంలో తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేస్తారేమో, తన బిడ్డలు దేవునికి అవిధేయతను కలిగి ఏమైనా జీవిస్తారేమో అని మరి యోబు తన యొక్క హృదయంలో ఆలోచన కలిగి ఇక్కడ ఏం చేస్తున్నాడు? వారిని పవిత్రపరిచాడు. రెండోది, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండాను. అంటే దేవుడు తన బిడ్డల్ని ఎక్కడైనా శపిస్తాడేమో, నాశనం చేస్తాడేమో, వారు ఎక్కడైనా దేవునికి అవిధేయతను కలిగి జీవిస్తారేమో అని తన యొక్క హృదయంలో ఆలోచన కలిగి ఉండడం, ఆలోచన రావడం మాత్రమే కాదు, కానీ వెంటనే అరుణోదయాన్ని లేచి బిడ్డల కొరకు మరి దహన బలి అర్పిస్తూ మరి అక్కడ దేవునికి విధేయతను కలిగినటువంటి వ్యక్తిగా యోబు జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఈరోజు దేవుడు మనల్ని దీవించాలి అన్న, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అన్న, దేవుడు మన కుటుంబ విషయంలో గొప్ప కార్యాలు చేయాలి అన్న కొన్ని లక్షణాలు, అంటే యోబు మాదిరిగా మనం కూడా జీవించాలి. యోబు ఎలాగైతే న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయాన్ని కలిగి ఉన్నాడు, భక్తిని కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు, కుటుంబంతో సంతోషంగా గడిపినటువంటి వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. మరి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడైతే తప్పు చేస్తారేమో, పాపము చేస్తారేమో అని భయాన్ని కలిగి ఉన్నాడు, ముందు చూపుని కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. మరి భయాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ అరుణోదయమునే లేచి బిడ్డల కొరకు దహన బలులు అర్పిస్తూ దేవునికి భయపడినటువంటి ఒక గొప్ప తండ్రిగా మనకి యోబు జీవితం అనేది కనబడుతుంది. కాబట్టి ఇంత వినయాన్ని, ఇంత విధేయతని, ఇంత భక్తిని, భయాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు యోబు యొక్క కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించినట్లుగా మనకి కనబడుతుంది. ఒక ప్రాంతానికి మాత్రమే గొప్పవాడు కాదు, కానీ తూర్పు దిక్కు జనులందరిలో కూడా గొప్పవాడిగా యోబు మనకి కనబడడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని యందు భయాన్ని కలిగి ఉందా, భక్తిని కలిగి ఉందా, న్యాయవంతులుగా ఉందా, యథార్థవంతులుగా జీవిందా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించి యోబు మాదిరిగా మరి మన బిడ్డలు ఎక్కడైనా మనసులోనైనా తప్పు చేస్తారేమోనని అరుణోదయాన్ని లేచి అలాగైతే బిడ్డల కోసం ప్రయాసపడ్డాడో అటువంటి విధానంలో మనము మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనము కూడా యోబు మాదిరిగా ఆశీర్వదింపబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.